హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, నేనైతే బాగానే ఉన్నాను. ఇవాళ మనం షాప్కి వచ్చాము. ఈ షాపు మినీ సూపర్ మార్కెట్ అనొచ్చు. మినీ సూపర్ మార్కెట్ కూడా కాదు, మన ఊళ్ళలో కొంచెం పెద్ద షాప్స్ ఉంటాయి కదా, అట్లాగా బడ్డీ కొట్లు కంటే కొంచెం పెద్దవి, అట్లాంటిది ఇది. మరీ పెద్దది కాదు, అలా అని చిన్నది కాదు. ఏం చెప్పుకోవడానికైతే ఏదో బకాలా అని పిలుస్తారు ఇక్కడైతే. ఇక్కడ అన్నీ మన ఇండియన్ స్పైసెస్ మొత్తం దొరుకుతాయి. పప్పులు ఉప్పులు మొత్తం దొరుకుతాయి. బియ్యం, బాస్మతి బియ్యం, ఇది ఏంటో బియ్యం ఉంది, మళ్ళీ ఏంటో పేర్లు కూడా తెలియదు నాకు. ఇక్కడ ఒక వైట్ రైస్ ఉంది, 11 రూపాయలు 2 కేజీ. ఇది చిట్టి ముత్యాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉంది కేజీ వచ్చి 7 రియాల్స్ అంట. ఇవేమో పప్పులు ఉన్నాయి. మా వాడు పిలుస్తున్నాడు, ఏంటో ఇట్లా ఇది తీసుకో, ఇది బాగున్నాయి అని చెప్పేసి. ఏంటో అని చెప్పి దగ్గరికి వెళ్తున్నాను. బాస్మతి చూపించుకుని ఇది కొనుక్కో బాగుండిద్ది అన్నాడు. వద్దు అన్నాను. ఇంకో బియ్యం చూపిస్తున్నాడు, అది కూడా వద్దన్నాను. ఏం తీసుకుంటారు అంటే ఓన్లీ వీడియో తీసుకుంటున్నాడు అంటే కొడతారు షాప్ వాళ్ళు, కాపేసి అన్నాడు. సర్లే మనం ఆపుతామా, పప్పులు చూద్దాం. ఇదేం పప్పు తెలియదు, మరి ఎర్రపప్పు మన వైపు దొరకదు అంతగా. తెలంగాణలో ఎక్కువ తింటాము మేము. ఈ పప్పు పేరేంటో తెలియదు. ఇదైతే మినపప్పు, ఇది పెసరపప్పు రా. ఇది ప్రాసెస్ చేసింది. దాని పక్కన ఉన్నది అది మినపప్పు ప్రాసెస్ చేసింది ఉంది. ఇంకా ఈ నవధాన్యాలు పొట్టలో వేసుకోవడానికి అన్నీ వేసుకొని తినచ్చు. ఇక్కడ ఎక్కువగా మిక్స్ చేసుకునే తింటున్నారు వీళ్ళందరూ. ఒక్కటి సరిపోదు, అన్ని టేస్ట్లు ఒక్కసారిగా కావాలంట వీళ్ళకి. అందుకని మొత్తం కలుపుతున్నారు. అన్నీ ఉన్నాయి, శనగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాని తర్వాత స్నాక్స్ అంట. స్నాక్స్ అయితే ఎంతగా నాకు నచ్చవు ఇక్కడ, అంత స్పైసీ ఉండవు. మన వాళ్ళు అయితే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పక్కా స్పైసీ లేకుండా తింటే వాళ్ళకి నచ్చవు, ఏదో చప్పగా ఉంటాయి. ఈ కాకరకాయ స్నాక్ అంట, కాకరకాయతో చేసిరు. మరి ఎట్లా ఉండిద్దో మరి, వద్దులే మనకేం చెప్పేసి ఇంకా ముందుకెళ్తున్నాను. ఇది సెక్షన్ మొత్తం స్నాక్స్ నిండి ఉంది. మొత్తం అన్ని రకాలు ఉన్నాయి స్నాక్స్. ఇవేమో పచ్చళ్ళు, నూనెలు ఉన్నాయి. వీళ్ళందరూ పచ్చళ్ళని, కూరగాయలని నానబెట్టుకుని ఉప్పులో ఊరబెట్టుకుని అదే తింటారు. మన వైపు ఉప్పు కారాలు వేసుకున్నట్టు వేసుకోరు. ప్రియా కనబడింది, ప్రియా పచ్చడి. సారీ, ఇది ప్రియా పచ్చడి కాదు, పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్. ఇది మన తెలంగాణ బ్రాండ్. ఇవి పచ్చళ్ళ సెక్షన్ ఉంది. దీని తర్వాత ఈ మ్యాగీలు అవి ఉన్నాయి. ఎండి చేపలు, ఇక్కడ ఎండి చేపలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ ఎండి చేపలు ఎక్కువగా తినేది వీళ్ళే, కేరళ వాళ్ళు తింటారు. కేరళ వాళ్ళు మాత్రమే ఉంటాయి తీసుకునేది. మన ఆంధ్ర వాళ్ళు కూడా తక్కువే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా తీసుకునేది తక్కువే. మనవాడు వచ్చా, ఏం తీసుకుంటున్నాడు అంటున్నాను. నువ్వేం తీసుకుంటున్నానయ్యా, నువ్వు మూసుకుని అటు తిరుగు అంటే సర్లే అని చెప్పి తిరిగాము. సరే, ఇంకా ముందుకు వస్తే మొత్తం మసాలాలు కనబడి, ఫిష్, ఫ్రాన్స్, క్రాప్, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మసాలాలు. బిర్యానీ మసాలా ఉంది, అన్ని మసాలాలు ఉన్నాయి. ఇంకా ముందుకెళ్దాం. ఈ స్నాక్స్ సెక్షన్ ఇక్కడ కూడా ఉంది. కురుకురేలు ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి ఏంటో ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్దాం మనం. మళ్ళీ స్నాక్స్ సెక్షన్కి వచ్చాం. ఇవైతే మొక్కజొన్న స్వీట్ కార్న్తో చేసే విత్తనాలు మస్తు ఉంటాయి. ఇవి నాకు చాలా ఇష్టం. వీటిలో ఇదొక్కటే నాకు స్పైసీ అనిపించేది. మంచి కారం వేసి చేస్తారు, మస్తు ఉండిద్ది ఇదైతే. ఇంకా కొన్ని తీసుకున్నాం, మెక్కేసాం. షాప్ వాడికి కనపడకూడదు, లేకపోతే పట్టుకొని బాగుతాడు మెల్లిగా పదాన్ని. ఇదైతే మళ్ళీ ఇది పప్పులు, బియ్యం ఇక్కడ కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా బల్క్గా ఉంటాయి. ఇక్కడ బియ్యం 5 కేజెస్ 10 కేజెస్ ఈ 2 ప్యాక్సే ఉంటాయి. నేను మ్యాక్సిమం అవే చూశాను, ఇంకా పెద్దవి కూడా ఉంటాయేమో నాకైతే తెలీదు. ఇవి అయితే స్పైసెస్ వచ్చేసినాయి. ఈ స్పైసెస్లో యాలకులు ఉన్నాయి, మిరియాలు ఉన్నాయి, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు ఉంది, ఇదిగో ఈ మిరియాలు, ఇవి చెక్క, ఇదేంటో తెలీదు, లవంగం ఉంది, యాలకులు, అదేంటో తెలియదు మరి. ఇది జీరా లెక్క ఉంది, ఇదేమో సబ్జా విత్తనాలు లెక్క ఉన్నాయి. సబ్జా విత్తనాలు, ధనియాలు ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి,
కిస్మిస్, బాదం, పల్లీలు ఉన్నాయి. ఏదో ఒక రోజు పాయసం చేసుకుందాం మనం, ఇప్పుడు కాదు, వేరే రోజు చూసుకుందాం. బియ్యం, సబ్జా విత్తనాలు, మీల్ మేకర్ ఉంది, ఏంటో కనబడుతుంది. పప్పులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, బఠానీలు ఉన్నాయి, అవి అన్ని పప్పులు ఉన్నాయి కానీ ఒక్క పప్పు దొరకట్లేదు ఫ్రెండ్స్. మీకు ఎవరైనా దొరికితే ఇక్కడ నాకు ఒక కామెంట్ పెట్టండి. ఏంటంటే ధర ఇది ఏంటది, వక్క, ఇది బీన్స్. సరే, నాకు ఇది దొరకట్లేదు, గన్నేరు పప్పు దొరకట్లేదు. ఎవరికైనా దొరికితే చెప్పండి, తీసుకుందాం. ఎందుకంటారా, ఈ యూపీ బీహార్లో పెట్టేద్దాం మనం. వీళ్ళ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళు పెట్టే బాధకి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది సోపు, ఇది జీరా, ఇది షాజీరా, ధనియాలు అన్నీ ఉన్నాయి. షాపాడు చూసినాడు, పడేసాను నేను. సరే, బిల్డింగ్ ముందుకెద్దాం. సరే, మొత్తం ఇవే ఉన్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇంకా వీడియోస్ తీస్తూ ఉన్నాం. మీకేం ఇట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే పక్కాగా ఎట్లాంటి వీడియోలు కావాలో అట్లాంటి వీడియోలో నేను పెడతాను పక్కాగా. ఇంతలో ఏదో గన్నేరు పప్పు వేరే షాప్లో దొరుకుతుందేమో చూసుకుని ఈ బీహార్ వాళ్ళకి పెట్టేస్తాను. ఓకే భయ్యా, బాయ్ బాయ్, వెళ్తున్నా.